మ్యాక్సి టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో, ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగా రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. మిథున రాశి పేరు మీద ఎలాగుందో ఈ సూడి చిలుక అమ్మవారి పేరు మీద గవ్వలు ఎట్లా వస్తాయి. మిథున రాశి వాళ్ళ మే నెల మిథున రాశి వల్ల జాతకం ఎట్లా ఉన్నదంటే గవ్వలాట మీద ఎక్కడ పోయినా కానీ బరాబరు 3 సార్లు తిరుగుతారు, 3 బొక్క బోర్ల పడతారు. అంటే ఎక్కడ పోయినా భాగ్యాలు తిరిగినట్టే ఉంటుంది. ప్రతి స్టార్టింగ్లో ఒక 30 రోజుల పాటు, ఒక 10 రోజులు మీకు గందరగోళంగా ఉంటుంది మీ జాతకం. మీకు వెళ్ళిన పని పాస్ అవ్వదన్నట్టు అనిపిస్తుంది. చేద్దామన్న పని ఫలితం తక్కదన్నట్టు అనిపిస్తుంది. ఏ పని చేద్దామన్నా ఈ వారం రోజులు మీరు తింగిరి బింగిరిని అవుతారు. అలా కాబట్టి మీరు జాగ్రత్తగా పాటిస్తే మీకు ఏం జరగదు. ఇంకా మీ జాతకం ప్రకారంగా రాశి మీద మీకు ఎలా ఉన్నదంటే గవ్వలాట మీద కానీ ఫస్ట్లో మీకు ఒక వారం పాటు తింగిరి బింగిరిగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీకు 20 రోజుల పాటు కలిసి వస్తుంది. అనుకున్న పనిలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, చేస్తున్న విధానంలో కానీ, నమ్ముకున్న విధానంలో కానీ అది చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కటి చేసినా కూడా అదృష్ట రేఖ అన్నది బాగుంది. కానీ దీనివల్ల కొంచెం సమస్యలు, కొన్ని లేనిపోయిన అడ్డంకులు ఎదురొస్తూనే ఉంటాయి. అది కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఏ సమస్య రాదు. ఇంకా స్త్రీలతో వస్తే ఎలా ఉన్నదంటే కుటుంబ విషయాల్లో ఇంకా లేనిపోని మంది మాటలు వినడం, లోకులు చిచ్చు పెట్టడం అని మీ సంసారంలో మంచిగున్న మీ కాపురానికి చెడు చేయడం అన్నది లోకం దృష్టి మీ మీద చాలా ఉంటుంది. భార్య భర్తలకు విడదీయాలి, సంసారం బజార్లో పెట్టాలి, మంచిగా సాగుతున్న కాపురం చిచ్చు పెట్టాలని కూడా ఈ గవ్వల మీద మీకు అనిపిస్తున్నాయి. అలా కాబట్టి ఇది కూడా కొంచెం నమ్మకంగా నడుచుకుంటే మీకు మంచిది. ఇది భార్య భర్తలకు సరి సమానంగా చెప్తున్నాను. కానీ ఇంకా చదువుకుంటున్న వాళ్ళ కూడా చదువు మీద చెడగొట్టాలని కూడా ఉద్దేశాలు చాలా ఉంటాయి. అలా కాబట్టి ఈ 3 పనులు మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా రాజకీయ వర్గంలో ఉన్న వాళ్ళకు భయపడాల్సింది ఏం లేదు. సినీతార వాళ్ళకు కూడా భయపడాల్సింది ఏం లేదు. కానీ కొంచెం రాజకీయ వాళ్ళకు దెబ్బ అన్నది చాలా ఉంది. దెబ్బ అంటే సమస్యలు, ఏది చేసినా కూడా వాళ్ళకు రివర్స్ అయిపోవడం అన్నది ఉంటుంది. గెలుపు ఓటమి మీద భయాలు ఉంటాయి. ఈ నెల మాత్రము ఈ రాజకీయం ఉన్న వాళ్ళకు ఎలా ఉన్నదంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ముళ్ళకంప ఎట్లా ఉంటుందో ఈ రాశి ఉన్న వాళ్ళకు ముళ్ళకంపలాగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త ఉంటే అందరికీ మంచిది. అందరికీ నమస్కారం.